అంతేనంటారా? ఇలాంటి విషయాలలో అమ్మకి పట్టింపు ఎక్కువ కృష్ణ. అందుకే అన్నయ్య, అందరూ మర్చిపోయినా అవని ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అవని. రేపిస్తానులేమ్మా. సరే అత్తయ్య. అత్తయ్య, మీ అబ్బాయి మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. ఏంటి నాన్నా? ఏం లేదమ్మా, లావణ్య ఎప్పటి నుంచో నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటోంది. మాకు కొంచెం డబ్బు కావాలి. ఓ 10 లక్షలు అవుతాయి. 10 లక్షలా? అవును, అది డైమండ్ నెక్లెస్. నాకు కూడా ఎప్పటినుంచో బంగారు మొలతాడు చేయించుకోవాలనుంది. అదే చేత్తో నాకు 5-6 లక్షలు ఇస్తే. అన్నయ్య, ముందు మా విషయం తేలని. అత్తయ్య గారు, మీరేం ఆలోచిస్తున్నారు? రేపింటి తాళాలు నిహారికకి అప్పగించబోతున్నాను కాబట్టి ఇక ఏదైనా తన చేతుల మీదుగానే జరగాలి. ఒకరేమో ఇంటికి కూతురు, ఒకరేమో పెద్ద కోడలు. మీరిద్దరూ ఉండగా పెత్తనం నిహారికకు వెళ్ళిపోతుంది. రేయ్, నీ పేరేంట్రా? భరత్ అన్నా. ఆర్టిస్ట్వా? కాదన్నా. మరి ఈ అమ్మాయి బొమ్మ వేసావేంటి? ఈ అమ్మాయి నా లవర్ అన్నా. ఇంత చండాలంగా ఉంటుందా? అన్నా, నా లవర్ చాలా అందంగా అమాయకంగా ఉంటుందన్నా. నువ్వు జైల్లోకి ఎందుకు వచ్చావురా? నా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసిందని నేను తనని బెదిరించాను. వాళ్ళ బాబు అటెంప్ట్ మర్డర్ కేసేసి నన్ను లోపలికి పంపించాడన్నా. ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసిందంటే నీ బండెక్కడం మానేసి వేరే వాడి కార్ ఎక్కుతుందని అర్థం. అన్నా, నా లవర్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. లవర్ అన్న బొంగ. అన్నా అన్న వద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా చనిపోతున్నా అన్నా, ప్లీజ్ అన్నా. వద్దన్నా అన్నా, అన్న వద్దన్నా, ప్లీజ్ అన్నా. నేను తట్టుకున్నా అన్నా. ఏంటన్నా ఇదంతా? రేయ్, పిచ్చిన డాష్ గా ఇప్పుడు నీకొక క్లారిటీ రాలేదంటే నువ్వు కూడా నాలాగే డాష్ అయిపోతావు. అందంగా ఉందని, అమాయకంగా ఉందని అందరూ అమ్మాయిల వెనక కుక్కల్లా వెంట పడతారు. అమ్మాయిలందరూ మంచోళ్ళు కాదురా, కొందరిని మనం నమ్మకూడదు. నా లైఫ్ నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకో. నేను దుబాయ్లో బాగా సెటిల్ అయ్యాను. కావాలనుకున్న మందు తాగాను, కనపడ్డ దాంతో తిరిగాను. అక్క కూతుర్ని పెళ్లి చేసుకుందామని ఇండియాకొచ్చాను. ఆ అక్క కూతురేమో దొంగ జాతకంతో మరో పెద్దింటికి కోడలైపోవాలని చూస్తుంది. పోనీ అక్క కూతుర్ని వదిలేసి నాకు నచ్చిన దాన్ని చేసుకుందామంటే ఆ అవకాశం కూడా లేదు. సో ఇద్దరు అమ్మాయిల వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అందుకే అగ్గి జోలికి, అమ్మాయిల జోలికి పోకూడదు. అర్థమైందా? నేనిక్కడి నుంచి బయటపడే మార్గం దొరికితే నిహారికకి చుక్కలు చూపించి చిత్రహింసలు పెట్టేస్తాను. ఎలాగైతేనే మొత్తానికి మనం అనుకున్న పని సక్సెస్ఫుల్ గా సాధించాం. తెల్లవారితే తాళాలు నీ చేతికి, పెత్తనం నీ మాటలకే వస్తాయి. అవును కృష్ణ, నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోయింది. అధికారాలు నీ చేతికి వచ్చాక
నన్నైతే చిన్న చూపు చూడవు కదా. చిచ్చి అలా ఎందుకు చూస్తాను? ఏమో, నువ్వు కూడా నాలాగే ముదురు ట్యాంకవు కదా, అందుకే కొంచెం అనుమానంగానే ఉంది. అత్తయ్యకి అన్ని రైట్స్ ఉన్నా మావయ్య గారు ఎప్పుడు పార్వతి పక్కన శివుడిలా ఉన్నారు కదా, నువ్వు కూడా నా పక్కన అలాగే ఉంటావు. వినడానికి బానే ఉంది కానీ నిహా, ముందే చెప్పేస్తున్నాను, డబ్బులకి ఎంటర్టైన్మెంట్ కి నాకు ఎటువంటి లోటు ఉండకూడదు. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, ఇస్తాను. అంతేకాని చీప్ గా దొంగతనాలు మాత్రం చెయ్యకు, నా పరువు పోతుంది. అర్థమైందా? అర్థమైంది బంగారా. మరి ఈ శుభ సందర్భంలో నాకేం లేదా? ఏం లేదా అంటే? సరదాగా కాసేపు ముద్దు ముచ్చట్లాడుకుందాం. అంతవరకే కదా? అంతవరకే. అవని ఇంట్లో ఉండగా అంతకంటే ముందుకు మనం వెళ్ళలేం కదా. అసలే మనకి లైసెన్స్ కూడా లేదు. సరే అయితే. అవునా? ఏయ్! ఏంటా ఆత్రం? తలుపు తెరుచుంది, ముందు వెళ్ళి క్లోజ్ చేసిరా. వెంటనే వచ్చేస్తా. అవనియే అయ్యుంటుంది. నేను దాక్కోనా? ఏ వద్దు, మన మీద మరింత బురద జల్లుతుంది. నువ్వు వెళ్ళి తలుద్ది, ఏదో పనుండి వచ్చానని చెప్తాను. పద. తీసుకో. ఎందుకంతా? కట్టుకోవడానికా? లేదు బావా, ఒత్తి చుట్టడానికే. అయితే కొంచెం కొంచెం ఇవ్వాలి ఇలా. సరే బావా. కోడి మెడ తిప్పినట్టు ఏంటా తిప్పుడు? కాస్త సున్నితంగా చెయ్యి నిహారిక. అలాగే పెద్దిరాజు గారు. నిహారిక అప్పుడే ఒకటి చేసేసినట్టుంది. మనందరం కష్టపడి చేస్తుండగా వాళ్ళు వెళ్లిపోవడం చాలా చాలా అన్యాయం. వాళ్ళకి అవసరం అయితేనే ఎంటర్ అవుతారు, అవసరం లేకపోతే ఎంటర్ అవరు. అదీగాక వాళ్ళకి లైసెన్స్ ఉంది నిహారిక. వాళ్ళు ధైర్యంగా రూమ్ లోకి వెళ్ళడమే కాదు, ఏమైనా చేస్తారు. లైసెన్సా? అదే తాళి. లైసెన్స్ ఉంటే పోలీసులు కూడా ఆపరు. ఆపని లైసెన్స్ కోల ఊరికే ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు. బావా, మంచి రొమాంటిక్ పాట ఒకటి పెట్టు. ఎందుకు? నిహారిక మంచి ఒళ్ళు మంట మీద ఉంది. మన ఆట పాటలతో కాస్త ఆద్యం పోసినట్టు అవుతుంది. సరే సరే.
చుట్టాలి బా. మాది కూడా అయిపోయింది, మేము కూడా నిద్రపోవడానికి వెళ్తున్నాం. పద లావణ్య. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. అమ్మా మాకు కూడా నిద్ర వస్తుంది, మేము కూడా వెళ్తాం. రానిహా. మీరు వెళ్తే ఎలా? ఒత్తులు పూర్తి చేయాలి కదా. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ వేరు, మీరు వేరు. ఈ విషయంలో మీరు ప్రత్యేకం. మీరు పూర్తి చేసే వెళ్ళాలి. ఏం ప్రత్యేకమో ఏమో. అవునవును, అమ్మవారి ఆశీర్వాదం పుష్కలంగా దొరుకుతుంది. దాందే ఉంది. మీరు కోరినట్టే మా నిహారిక చేస్తుంది. ఎలా అయితేనే నిహారికకు తాళాలు చేరాలి, అంతే. ఏమీ అవసరం లేదు అత్తయ్య గారు. మీరు పూజ చేసి బయటికి తీసుకొచ్చి ఇవ్వండి. అలా చేయడం వలన నీకు మరింత గౌరవంగా ఉంటుందమ్మా. నువ్వెందుకు కంగారు పడతావు? వేదా, నువ్వు వెళ్ళా పంచే. సుజాత వచ్చి అడ్డం పడిందిలే అనుకుంటే అవని ఎందుకిలా చేసింది? ఏదేమైనా నిహారికకు తాళాలు అందేస్తాయి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. నిహారిక, పూజ అయిపోయింది. వెళ్ళి తాళాలను తెచ్చుకోమ్మా. నీకు అమ్మవారి అనుగ్రహం ఉందమ్మా. అందుకే ఎవరు అడ్డుపడినా కూడా ఈ శుభకార్యం ఆగదు. కామాన్ నిహారిక, వెళ్ళి తీసుకా. వెళ్ళమంటే అలా చూస్తావేంటి నిహారిక? వెళ్ళి తాళాలు తీసుకో. వెళ్ళమ్మా. నిహారిక లాంటి దుర్మార్గురాల్ని నువ్వు లోపలికి అనుమతించవని
నాకు తెలుసమ్మా. ఇది నేను నమ్మలేకపోతున్నాను. దొంగ జాతకురాల్ని అయినా సరే నువ్వు నన్ను క్షమించావంటే వింతగా ఉంది. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, అక్కడే ఆగిపోయావేంటి? త్వరగా తాళాలు తీసుకొని రా, మేమంతా వెయిట్ చేస్తున్నాం కదా. ఈ పాటికి నిహారిక చేతికి తాళాలు వచ్చేసి ఉంటాయి. ఒకసారి ఫోన్ చేయి. తాళాలు మిస్ అయ్యేసరికి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది పాపం. ఏంటి? తాళాలు పెత్తనం వచ్చేసుంటాయి కదా, ఎందుకంత చిరాకు? వచ్చేసాయి. నా మెడలో గజమాల వేసి మరీ బాధ్యతల్ని అప్పగించారు. టీవీలో కూడా చూపిస్తున్నారు, చూడండి. అంటే మనం అనుకున్నట్టు జరగలేదా? నా బొంద జరిగింది. ఆ అవ్వని, ఆ సుజాతలు అంతా తారుమారు చేసేశారు. సరైన సమయంలో ఆ సుజాత ఎంటర్ అయిపోయింది. జాతకం కలిసింది కాబట్టి ఇంట్లో పూజలు చేయించండి, పల్లెటూరులో ప్రసాదాలు చేయించండి. అంతేకాని ఇంటి పెత్తనం మొత్తం నిహారిక చేతిలో పెట్టడం ఏంటి? నిహారిక కంటే ముందు అర్హత కలిగిన వారికైతే ఇవ్వాలి కదా. తాళాలనేవి పెద్ద బాధ్యత కాబట్టి మావయ్య చెప్పినట్టు అమ్మవారి ముందు పెట్టండి. అయితే నీకు పెళ్ళయ్యే వరకు దినదిన గండంలాగే ఉంది. దిన కాదు, క్షణ క్షణ గండంలా ఉంది. అసలే నీ జాతకం ఆ ఇంటికి సరిపోదు. పెళ్లికి ముందు ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని అదొక టెన్షన్. ఆ విషయం గురించి ఫోన్లో కూడా మాట్లాడకండి. ఆ నిజం తెలిసిన వికాస్ గాడిని బయట తిరగకుండా చేసింది కూడా అందుకే కదా. అందుకే పొరపాటున ఎక్కడ వాగకండి. వికాస్కి ఏం తెలుసు? ఏదో నిజం దాస్తున్నారన్నమాట. అది కనిపెట్టాలి. ఈ రోజు తాళాలు చేతికి అందుంటే అవ్వని మీద ఆధిపత్యం దొరుకుండేది.
టోటల్గా ఈ ఇల్లే నా కంట్రోల్లో ఉండేది. మంచి ఛాన్స్ మిస్ అయింది. హలో వికాస్ గారు. గౌతమి, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఏం జరిగిందో? వికాస్ గారు, మీకు క్లియర్ గా వినిపిస్తుందా? అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఈ మధ్య ఏమైపోయారండి? జైల్లో ఉన్నవాడితో ఎలా మాట్లాడుతుంది? ఏంటి, మమ్మల్ని కలవాలనుకుంటున్నారా? ఎందుకు? నా డబ్బుతో ఎదిగి చివరికి నన్నే జైలుకు పంపిస్తారా? లైఫ్ లో ఎవరికైనా ఇంత అవమానం జరుగుతుందా? నేను ఎలాగైనా బయటపడాలి. రేయ్, కాసేపట్లో నువ్వు కోర్టుకు వెళ్ళబోతున్నావు. రెడీగా ఉండు. బ్రో బ్రో ఏంటి? ఒక్కసారి ఫోన్ ఇస్తారా? కుదరదు. చాలా ఇంపార్టెంట్ కాల్, అర్థం చేసుకో. కుదరదని చెప్పాను కదా. నేను బయటికొచ్చాక మీ మేలు మర్చిపోను. మీ రుణం తీర్చుకుంటాను. సరే సరే, ఎవరు చూడకుండా త్వరగా చేసుకొనిచ్చి. హలో హలో, ఎవరండి? స్పీకర్ అంజీ. హలో, ఎవరు? మీ అమ్మాయికి వరుడు కావాలను అని ప్రకటన ఇచ్చారు కదండి, అందుకే చేశాను. రాంగ్ ఇన్ఫర్మేషన్. మేము అలాంటి ప్రకటన ఏమి ఇవ్వలేదండి. మీ పేరు శేఖర్, మీ భార్య పేరు గౌతమి, మీ అమ్మాయి పేరు నిహారికే కదండి? అవునండి. అయితే ప్రకటన కరెక్టే. అబ్బబ్బా, మేము ఇవ్వలేదని చెప్తుంటే అర్థం కాదా మీకు? కోపం వస్తుందా? మీకే అంత కోపం వస్తే మరి నాకెంత కోపం రావాలి? బికాస్ వికాస్నే. నీ కూతురు చేతిలో దారుణంగా మోసపోయిన వికాస్ని, దెబ్బతిన్న పులిని. ఎక్కడున్నావు? నీ కూతురు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాక ఇంకెక్కడుంటాను? ఏమి ఎరగనట్టు నటించక బావా. దొంగ జాతకం బయట పెట్టేస్తానని, నిశ్చితార్థం ఆపేస్తానని డ్రగ్స్ డ్రామా ఆడించి నన్ను జైలుకు పంపిస్తుందా? అగోయ్ బావోయ్, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినుకోండి. నేను తొందరలోనే బయటికొస్తాను. మీ ముగ్గురిని చంపేస్తాను. తర్వాత మళ్ళీ జైలుకొచ్చేస్తాను. దెబ్బతిన్న పులి ఊరుకుంటుందా? రెట్టింపు పగతో తిరిగొచ్చి బలమైన పంజా విసురుతుంది. ఆ దెబ్బ మామూలుగా ఉండదు. రేయ్, మా పాలిట ఎముళ్ళ ఎందుకు ఇలా తయారయ్యావు? నువ్వు బయటకు వస్తావని కళ్ళగనకు వికాస్. ఏ శేఖర్, నేను వస్తా, మీకు చుక్కలు చూపిస్తా. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నేనేమంత పిచ్చోని కాదు కదా. మరో కాపీ మరో చోట భద్రంగా దాచుంచా. రేయ్, మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును, నీ దగ్గర మరో కాపీ లేదు. నేను రిలీజ్ అయిన తర్వాత ఆ ఆధారాన్ని బిగ్ స్క్రీన్ లో రిలీజ్ చేస్తాను. ఉందో లేదో అప్పుడు మీకే క్లారిటీగా తెలుస్తుంది. జైలు వస్తున్నారు, త్వరగా ఫోన్ ఇవ్వు. అక్క, బావా, బాయ్. ఇంకా మీకు ప్రశాంతంగా నిద్ర పట్టదులే. ఈ విషయం నిహారికకు చెప్దామా? వద్దొద్దు, దానికి చెప్తే పెళ్లి సందడిని ఎంజాయ్ చేయలేదు, డిస్టర్బ్ అయిపోతుంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి పెళ్లిలోపు బయటికి రాళ్లేండి. వస్తా, పెళ్లిలోపే బయటికొచ్చి రచ్చ రచ్చ చేస్తా.
విరిసిన ప్రాయం నీదే మధుబాల విసిరిన బాణం నిలువెల్ల. నమస్కారం గురుగారు. కాబోయే కోడలి జాతకం ఇంతకు ముందు మీరు క్షుణ్ణంగా పరిశీలించి నా జాతకంతో సమానంగా ఉందని చెప్పారు. జాతకం కుదిరినా కూడా పెళ్లి విషయంలో చాలా సమస్యలు ఎదురొస్తున్నాయి. మీకు తెలియందే ఉంది గురువుగారు. శ్రీకర్తో అనుకున్నాం, అవనీం చేసుకున్నాడని నిజం తెలిసింది. ఇప్పుడు రెండో కొడుకు కృష్ణతో అనుకుంటున్నాం. వచ్చే నెల 15వ తేదీన ముహూర్తం తీసుకున్నాం. ఈ లోపుగా ఏం జరుగుతుందోనని అందరికీ కంగారుగా ఉంది. ఇంతకు ముందు నేను రాయించిన ఫేక్ జాతకమే కాబట్టి ఆ రోజు కూడా ఇది చూసే నేను కోడలయ్యే అర్హత ఉందని చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరగాలి. మరోసారి జాతకం పరిశీలించి ఏమైనా దోషాలుంటే చెప్తారేమోనని మీ దగ్గరికొచ్చాం. బాగా పరిశీలించండి గురువుగారు. మా అత్తయ్య లాంటి జాతకమే అయ్యుంటే గనక ఏంటి? అరే నన్ను మాట్లాడిని అవకాశం ఇస్తే నువ్వు నందిని పంది అంటావు, పందిని నంది అంటావు. నన్ను మాట్లాడినివ్వు నిహారిక. గురుగారు, శాస్త్రం చాలా గొప్పది. జాతకాల విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా దాని వలన ఆ మనిషికే కాదు, ఆ మనిషిని నమ్ముకున్న కుటుంబానికి, ఆ కుటుంబాన్ని నమ్ముకున్న 10 ఊళ్ళకి నష్టం కలుగుతుంది. అది మీకు తెలియంది కాదు. అందుకే మీరు మాత్రం తొందర లేకుండా నిహారిక జాతకాన్ని 1కి 10 సార్లు చూసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఉన్నది ఉన్నట్టు అంటావేంటి? అంటే ఇంతకు ముందు గురువుగారు లేనిది ఉన్నట్టు చెప్పారు అని అర్థం? పొరపాటున గురువుగారు పొరపాటు పడతారా? ఆగండమ్మా, ఏంటి మీ గొడవ? మనం ఇక్కడికెందుకొచ్చాం? ఎవరి ముందున్నాం? కాస్త ఆలోచించండి. మనం ఇక్కడికి తగువులాడుకోవడానికి రాలేదు. సమస్యని గురువుగారి ముందుంచాం. ఏం చెప్తారో విందాం. మీరు చెప్పండి గురువుగారు. శ్రీకర్, ఏంటన్నయ్యా? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పన్నయ్యా. ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మాట్లాడన్నయ్యా. చెప్తాను, ముందు ఓ హగ్గిచ్చుకరా. నీలాంటి తమ్ముడు ఉండడం నిజంగా నా అదృష్టం రా. మరి నా సంగతేంటి బావా? నీ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు దేవతవి. నీలాంటి దేవత నా తమ్ముడికి భార్యగా దొరకడం వీడి అదృష్టం. కంటెంట్ కి కనెక్ట్ అయిపోతానన్నాడు, పంచ్ డైలాగులు పేలిపోతాయన్నాడు, చివరికి తుస్సుమనిపించాడు. వెళ్ళడం బాగానే వెళ్ళాడే, మధ్యలో ఏం జరిగింది? మంచి స్పీడ్ మీద వెళ్ళాడు. సడన్ గా ఏమైంది వీడికి? స్పీడ్ బ్రేకర్ వచ్చింది. చాటున మాట వేసి ఏదో జరిగిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మీ ఎక్స్పెక్టేషన్కి కృష్ణ బావ రీచ్ కాలేదు.
అందుకు మీరు డిసప్పాయింట్ అయ్యారు. బావకి స్పీడ్ బ్రేకర్లా తగిలింది నేను. బావకి కొన్ని రహస్యాలు చెప్పాను. అవి విని మనసు మార్చుకుని తమ్ముడి దగ్గర అంత ప్రేమ ఒలకబోసాడు. మెల్లగా బయటికి జారుకున్నాడు. ఏదో చేసేయాలని ట్రై చేయకండి. ఫైనల్గా ఇలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. బాయ్. ఇంతమంది ఉన్నాం, అందరి నోర్లు ఎలా మోయించేసిందో చూడండి. అవని కృష్ణకి ఏం ట్విస్ట్ ఇచ్చుంటుందో అదే అర్థం కావటం లేదు. ఎంత ట్విస్ట్ ఇచ్చినా వాడు అవనికి భయపడాల్సిన అవసరం ఏముంది? తమ్ముణ్ణే భయపెట్టిందంటే అదేదో చిన్న విషయం కాదు. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమై చావట్లేదు. ఇందుకే గతంలో ఒకసారి నేను ఊరేసుకుంటే మీరు అనవసరంగా కాపాడారు. బాబా, ఇప్పుడెవ్వరం అడ్డం రావు. వెళ్ళా పని కాని. ఈసారి ఎవరం రక్షించవులే. కృష్ణ పెళ్లి అవుతుందో లేదో తెలుసుకోకుండా నేను చావను. అవని కృష్ణకు ఏం చెప్పుంటుంది? ఈ మధ్య అమ్మ అవని విషయంలో కాస్త మంచిగా ఉంటుంది, ఒకసారి పొగుడుతుంది, ఒకసారి తిడుతుంది. పూర్తిగా అవని వైపుకి వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా ప్రమాదం. అవునవును, అది మాత్రం నిజం. అవనిని బయటికి పంపించడానికి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఏదీ వర్కౌట్ కాలేదు. అక్కా, చెల్లి, వదినా, నా పేరు తలుచుకుంటున్నారేంటి? నీ నామం జపిస్తే పుణ్యం కలుగుతుందని పూజారి గారు చెప్పారు, అందుకే జపిస్తున్నాం. నిజంగానా? అయితే నిత్యం జపించుకోండి. మీకంతా మంచి జరగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. వసంత గారు, వసంత గారు! ఏంటండి? మా ఇంట్లో లక్ష్మీ సౌభాగ్యవతి వ్రతం చేసుకుంటున్నాం. మీరు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నువ్వు కూడా తప్పకుండా రావాలి. సరేనండి. ఆగండి. ఏమైంది లావణ్య గారు? మీరు ఈ అవనిని పిలవడానికి వీల్లేదు. అవనికి బొట్టు పెట్టకూడదు. అవనిని పిలిస్తే మేం రాము. అవని మీ ఇంట్లో మనిషే కదా? అయితే మాత్రం ఇంట్లో మనుషులు అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా. అవని ఉన్న చోట మాకు ఆనందం ఉండదు. గతంలో 2-3 సార్లు మీ అందరితో పాటు వచ్చింది కదా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఆ మధ్య నువ్వు మీ ఆయన విడాకుల వరకు వెళ్లారు. ఇప్పుడేమో సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఎంత తేడా ఉంది? మా విషయంలో కూడా అంతే తేడా ఉంది. మేము రావాలా, అవని రావాలా? చాయిస్ ఈజ్ యోర్స్. వద్దవని, ఇకపై నువ్వు ఈ కుటుంబం గురించి ఆలోచించద్దు. నా కుటుంబం గురించి పట్టించుకోవద్దని నా భార్యకు నేను చెప్పడం తప్పే అయి ఉండొచ్చు. బట్ పరిస్థితులు చూస్తుంటే అలా చెప్పక తప్పటం లేదు. అవమానాలు భరిస్తూ పోతున్నావు. అయినా సరే అమ్మకి నువ్వు అర్థం కావటం లేదు. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ ముందు అవమానిస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది బావా. వాళ్ళకెంతలా చెప్పినా బుద్ధి మారటం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఏం లాభం? లావణ్యక్క, నిహారిక, వసంత వదన ఏమన్నా నేను బాధపడను, సమాధానం చెప్పుకోగలను.
మరోసారి జాతకం పరిశీలించి ఏమైనా దోషాలుంటే చెప్తారేమోనని మీ దగ్గరికొచ్చాం. అవ్వని రోజు రోజుకి ఇంకా ఇంకా అడ్డం తగులుతుంది. అవ్వని ఎలాగైనా ఎదురించగలను. స్వామీజీ దగ్గర నా జాతకం విషయం బయటపడకపోతే చాలు. ఆయన నా హస్తముద్రను చూశాడో లేదో. ఇలా ఇరికించేస్తావని అనుకోలేదు నిహారిక. లేదంటే ఈ పాటికి నువ్వు వేదవతి ఇంటి నుంచి బయటికొచ్చుండేదానివి. నేను నీ మెళ్ళో తాళి కట్టుండేవాణ్ణి. ఓం నమ శివాయ. ఎవరండి? నేను నిహారికను, వేదవతి గారి కాబోయే కోడల్ని. మీరా? నమస్కారం అమ్మా. ఆ రోజు నా జాతకం, నా చేతి ముద్రను ఇచ్చొచ్చాను కదా. అవునమ్మా, గుర్తుంది. వాటిని గురువుగారు పరిశీలించారా? ఆ రోజు నుంచి ఆయనకు కుదరలేదు. ఇందాకే వాటిపై దృష్టి పెట్టారు. ఏ పనైనా ఒక దీక్షలా మొదలు పెట్టారంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరమ్మా. నా చేతిరేఖల్ని చూసి గురువుగారు నా జాతకం గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారా? వారు మహాపండితులు, కాలజ్ఞాని. వారి విషయంలో మీకసలు సందేహమే అవసరం లేదు. గతంలో వేదవతి గారి రెండో కుమారుడు బతికున్న విషయం గురించి చెప్పింది కూడా వీరే కదమ్మా. ముహూర్తాల విషయంలో గాని, జాతకాల విషయంలో గాని, భూత భవిష్యత్ వర్తమాన విషయాలు గాని సూక్ష్మంగా పరిశీలించి అన్నిటి గురించి చెప్పగల దైవశక్తి సంపన్నులు వారు. మీరు తీసుకొచ్చిన జాతకం పేపర్లో ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు ఉంటే ఆయన మాట దారి తప్పుతుంది గాని చేతిరేఖలైతే ఎవ్వరినీ మోసం చేయలేవు. ఏంటి అత్తయ్య గారు ఈ ఎగ్జిబిషన్? కృష్ణబాబు నిహారికల పెళ్లి కోసం అందరికీ పెళ్లి బట్టలు తీసుకొచ్చాం. అలాగే ఆడపిల్లలకి నగలు, మగపిల్లలకు బంగారు గొలుసులు కూడా కొన్నాం. మమ్మల్ని పిలిస్తే మేం కూడా షాపింగ్ వచ్చేవాళ్ళం కదమ్మా. ఎందుకు తీసుకెళ్లేదో నాకు అర్థమైంది. ఎందుకు బావా? ఒకే వారిలో రెండు కత్తులు ఇవ్వడం అన్నట్టు కూతుర్ని, కోడళ్ళని, అల్లుణ్ణి, కొడుకుల్ని కలిపి తీసుకెళ్తే రేట్ల దగ్గర కొట్టుకుంటారని అత్తయ్య గారు ఆలోచించుంటారు కదా అత్తయ్య? అదేం కాదు. మేమేం తీసుకొచ్చినా కూడా అందరికీ నచ్చుతాయనే నమ్మకంతో తీసుకొచ్చాం. అదీ కాక హెచ్చు తగ్గులు, తారతమ్యాలు, ఎలాంటి పక్షపాతాలు లేకుండా తీసుకొచ్చాం. మాకు మీ అందరూ సమానమేనని, ఎవరికి ఏ లోటు చేయమని మీతో ముందే చెప్పాం కదా. అయ్యుండొచ్చు, కానీ వధూవరులకైతే ఇంకా ఎక్కువ చేయాలి కదా. వాళ్లకి ఘనంగా పెళ్లి బట్టలు కొనాలి కదమ్మా. వేద, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అందరికీ ఇచ్చేయి. ముందుగా పెద్ద కూతురు, అల్లుడు వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టు. వసంత, ఇలా రండమ్మా. ఈ రంగు చీర నా దగ్గర ఉందమ్మా. నేను మరో రంగు చీర తీసుకుంటాను. అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసి తీసుకొచ్చారు వదినా. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అంటే లేనిపోని డిస్టర్బెన్స్లు మొదలవుతాయి.
వసంత గారు, బట్టలకి నగలకి మా పెళ్ళే ఆఖరి ఘట్టమా ఏంటి? ముందు ముందు చాలా పండగలుంటాయి కదా, అప్పుడు చూసుకుందాం. సర్లే. రాధా, మీరు రండి. పద. వేద, ఇది కాస్త రేటు తక్కువలా కనిపిస్తోంది అత్తయ్య. అలాంటి భేదమేం చూపించలేదని చెప్పాం కదమ్మా. ఇప్పుడే నీతి కబుర్లు చెప్పావు కదా వదినా. అక్కేమో రంగు గురించి మాట్లాడితే నువ్వేమో రేటు గురించి మాట్లాడుతున్నావు. మనసులోని మాటలు మనసులోనే దాచుకోవటం ఎందుకని అడిగేశాను. అవని, మీరండి. ఏం లేదు. నువ్వు అబద్ధాలు చెప్తే దొరికిపోతావు. దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు. రేపు అన్నయ్య నిహారికలకు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పారు కదా, దాని గురించి. ఆ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి నువ్వే చూసుకుంటావా ఏంటి? అలా చేసావంటే నేను అలుగుతా, నీతో మాట్లాడను. నేనెందుకు చేస్తాను అని? మరి ఆ విషయంలో ఆలోచించడానికి ఏముంది? లైఫ్లో ఏ స్టేజ్లో జరగాల్సినవి ఆ స్టేజ్లో జరిగిపోవాలి. అవి మన మదిలో పదిలంగా 10 కాలాలు ఉండిపోవాలని ప్రతి జంట అనుకుంటుంది. అవునా? అవును కదా. మరి కొన్ని జ్ఞాపకాలు గోడల మీద, కొన్ని మధుర క్షణాలు గుండెల మీద ఉండిపోతాయి. అవిచ్చే సంతోషం ముందు ఇంకేవీ పనికిరావు. అలాంటివి నేను నీకు చాలా దూరం చేశాను కదవని. కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల ఎన్నో ఊహించుకుంటుంది, ఎన్నో కలలు కంటుంది. ఆ కలలు నీ జీవితంలో కలలుగానే ఊహలుగానే మిగిలిపోయాయి కదా. అబ్బే, అలాంటిదేం లేదు బావా. నా వల్ల నువ్వేం కోల్పోయావో నాకు తెలుసవని. నువ్వు అబద్ధాలు చెప్పినా దొరికిపోతావు. మన లైఫ్లో మనం మిస్ అయింది ఏంటంటే మన పెళ్లి ఘట్టం. ఒక ప్రమాదం నుంచి బయటపడ్డానికి పోలీస్ స్టేషన్లో తాళి కట్టాను. చెన్నై గుడిలో దండలు మార్చుకున్నాం. అదే అందరి సమక్షంలో జరుగుంటే అమ్మా నాన్నలు ఆశీర్వదించేవారు, పెళ్లి ఘనంగా చేసుండేవారు. వధూవరులను తయారు చేయడం దగ్గర నుంచి నీ మెడలో తాళి కట్టే వరకు ఆ ప్రాసెస్ అంతా ఒక అద్భుతంలా మన జీవితాల్లో మిగిలిపోయి ఉండేది. నిహారిక ప్రీ వెడ్డింగ్ షూట్ జరిపించుకుంటుందని తెగ బిల్డప్ ఇస్తుంది. మనకు కూడా అలాగే జరుగుండేది. వాట్ హ్యాపెండ్ చక్రవర్తి గారు? రండి డాక్టర్ గారు. నా కొడుకు మీ ట్రీట్మెంట్లో తొందరగా రికవరీ అవుతాడని చాలా హోప్ పెట్టుకున్నాను. బట్ స్టిల్ వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. లెట్ మీ చెక్. ప్లీజ్ కమ్. సందీప్, నాన్న సందీప్. నిహారిక, నిహారిక, నిహారిక. నేను చూస్తాను. How are you, Sandeep? నిహారిక. Come on, Sandeep. Speak out. నాకు నిహారిక కావాలి, నిహారిక కావాలి. నీ గురించి ఏదైనా చెప్పు సందీప్. నీ స్కూలింగ్, కాలేజ్ డేస్, నీ ఫ్రెండ్స్, సంథింగ్ లైక్ దట్. నిహారిక, నాకు నిహారిక కావాలి. ఆ మాట తప్ప మరో మాట మాట్లాడడం లేదు డాక్టర్. ఇప్పుడు మీ అబ్బాయి మెమొరీలో నిహారిక అనే పేరు, ఆ అమ్మాయి మాత్రమే ఉన్నాయి. మిగిలిందంతా ఎంటీ. సో డూ వన్ థింగ్. ఎవరినైతే తలుచుకుంటున్నాడో
ఆ అమ్మాయిని రప్పించే ఏర్పాటు చేయండి. దట్స్ ఇంపాసిబుల్ డాక్టర్. ఆ అవకాశమే ఉండుంటే వీడి కండిషన్ ఇలా ఎందుకుంటుంది? మానసిక రోగాలను మందుల కంటే పరిస్థితులే తొందరగా నయం చేస్తాయి. మీరైతే ఆ ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అయితే నేను మెడికేషన్ని మారుస్తాను. ఈ రోజు నుంచి ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్. ఓకే, టేక్ కేర్. వాణ్ణి చూసుకుంటూ బాధపడ్డం తప్ప ఏం బాగుంటానమ్మా. లాస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కాస్త రికవర్ అయ్యాడు అని చెప్పారు కదా. ఎక్కడమ్మా, చాలా హాస్పిటల్స్ కి తిప్పాను. కండిషన్లో ఎలాంటి బెటర్మెంటూ లేదు. అయ్యో, ఆ నిహారిక వల్ల నా కొడుకు జీవితం పూర్తిగా నాశనమైపోయింది. వాడు నా కండిషన్లో చూడలేక నా భార్య కూడా పేషెంట్ అయిపోయిందమ్మా. నిహారిక అని కలవరించడం తప్ప వాడి నోటి నుంచి మరో మాట రావడం లేదు. డాక్టర్స్ మెడికేషన్ మార్చుతున్నారు గాని రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. ఏం చేయాలో నాకేం తోచడం లేదమ్మా. ఆ నిహారిక మాత్రం హాయిగా ఉంది. ఆ దుర్మార్గురాలు ఇంకా మీ ఇంట్లోనే ఉందా? ఉంది సార్. నా భర్తని వదిలేసింది. మా అత్తయ్య గారి రెండో కొడుకు చాలా కాలం తర్వాత ఇంటికి రాగానే అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఆ నిహారికెట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికే కాదు, ఏ ఇంటికి కోడలు కాకూడదు. పాలలో విషపు చుక్కలా తయారైంది. బయటికి పంపించడానికి నేనెన్ని ప్రయత్నాలు చేస్తున్నా కుదరడం లేదు. వచ్చే 15వ తేదీన పెళ్లి. రేపు మా గెస్ట్ హౌస్ లో ప్రీ వెడ్డింగ్ షూట్. నమస్తే. నమస్కారం అమ్మా. హాయ్ నిహారిక. హాయ్. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి కృష్ణ? అదిరిపోయా అన్నయ్య. ఇందాక బావన్నట్లు సినిమా సెట్టింగ్ లా ఉంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు నా పెళ్ళప్పుడు లేవు గాని ఉండుంటే నేను వసంత ఎంత చక్కగా చేయించుకునే వాళ్ళమో. ఇంకో జన్మలో వేరేదంతా చేయించుకుందులే. నిన్ను రెడీ చేయడానికి ఎవరో వస్తారన్నావు కదమ్మా. అదిగో వాళ్లే అత్తయ్య, నా ఫ్రెండ్స్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నిహారికని అందంగా రెడీ చేయండి. సరే మేడం. బాబు, మేడం, నా కాబోయే కోడలు నా కొడుకు ఫోటోలో బాగా పడాలి. వీడియో కూడా బాగా రావాలి. ఓకే మేడం. వీడియో మీద బ్యాక్గ్రౌండ్ లో ఓ సాంగే వదిలితే హీరో హీరోయిన్ లా ఉండాలి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే లైక్లు మిలియన్స్ దాటిపోవాలి. షూర్ సార్, అదరగొట్టేద్దాం. ఇద్దరు బాగా పాపులర్ కావాలని ఆశపడుతున్నావు అంతే కదన్నయ్య? అంతే అమ్మా. అయిపోతారు, బాగా పాపులర్ అయిపోతారు. ఇంక నువ్వు వెళ్ళమ్మా. అవని, ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. ఈ అందానికి తగ్గట్టు అందమైన మనసు ఉండుంటే ఇంకా బాగుండేది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు మనిషివైతే ఇక్కడున్నావు గాని నీ మనసు ఎక్కడో ఉంది. అవును, నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అన్నిటికంటే వేగమైనది ఏంటి అంటే మనసు. అది పరుగులు పెడుతుంది కదా అని మనం కూడా దాని వెనక పరుగులు పెట్టకూడదు. మనసుకి కళ్ళెం వెయ్యాలి, లేదంటే దెబ్బైపోతాం. నా మనసెప్పుడు నా ఆధీనంలోనే ఉంటుంది నిహారిక. నీ మనసుకే ఆరాటం ఎక్కువ, ఆశలు ఎక్కువ, మోసం ఎక్కువ, స్వార్థము ఎక్కువ. ఈ సమయంలో నీ ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు గాని ఒక మాట అడుగుతాను, చెప్పు. అడుగు. ఏదో ఒక రకంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అట్టర్ ఫ్లాప్ అయిపోవాలని నువ్వు ట్రై చేస్తున్నావు కదా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు దేనిని ఆపలేవు. దగ్గరుండి మా నిశ్చితార్థం ఎలా జరిపించావో మా పెళ్లి కూడా అలాగే జరిపిస్తావు. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నంత మాత్రాన
పెళ్లి జరిగిపోతుందా ఏంటి? దానికి ఇంకా సమయం ఉంది కదా. సమయం దగ్గర పడుతుంది కదా మిత్రమా. ఆఖరి నిమిషంలో నాకు బాగా కలిసొస్తుందని నీకు ముందే చెప్పాను. అందుకే చివరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. నువ్వు ఏ గారు బయలుదేరారా? బయలుదేరారు. మరో అరగంటలో ఇక్కడుంటారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోవాలని నిహారిక కలలు కంటుంది. ఖచ్చితంగా ఓ బ్యాడ్ మెమరీలా ఉండిపోతుంది. కాకపోతే ఈ రోజు అమ్మా నాన్నలు చాలా డిస్టర్బ్ అవుతారు. మోసపోవడం కంటే ఓ 4 రోజులు బాధపడినా పర్వాలేదు. మా హీరో గారు రెడీ. బావా నువ్వు అలా అనకు బావా, నాకు సిగ్గేస్తుంది. నీకేం తక్కువ బామ్మర్ది, మాస్ హీరోలా ఉంటావు. నిన్ను నిహారికను పెట్టి తమిళంలో సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేస్తే సినిమా పెద్ద హిట్. అంతేనంటావా? అంతే. అంత ధైర్యం చేసే ప్రొడ్యూసర్లు కూడా ఉంటారంటావా? అత్తయ్య మామయ్యలే ప్రొడ్యూసర్స్. మా హీరోయిన్ కూడా రెడీ. ఈ ఒక్క పోస్టర్ చాలు, జనాలు క్యూలో నిలబడి టిక్కెట్ల కోసం కొట్టుకుంటారు. అవని, బాస్ ఇంకా రాలేదేంటి? ఫోటోషూట్ అయిపోయింది, ఇక అందరం బయలుదేరదామని అంటారు. నాకు అదే అర్థం కావడం లేదు. ఈ పాటికి వచ్చేయాలి బావా. నిహారిక, నమస్తే సార్. తమ్ముడు, ఎవరి కొత్త క్యారెక్టర్? మా బాస్ అన్నయ్య, చక్రవర్తి గారు. తమ్ముడు, పెళ్లికి కదా పిలవాలి, ఫోటోషూట్ కూడా గెస్ట్ గా పిలిచావా ఏంది? నేను పిలవలేదన్నయ్య, ఆయన వచ్చారు. ఎందుకంత సీరియస్ గా ఉన్నాడు? మనం ఏదో ఆయన ఆస్తులు దోచేసినట్టు. మీరిక్కడికి రావడం ఏంటి? ఆఫీస్ కి సంబంధించిన విషయాలు ఆఫీస్ లో మాట్లాడుకోవాలి. మా పర్సనల్ ఫంక్షన్ దగ్గరికి ఇన్విటేషన్ లేకుండా ఎందుకు వచ్చారు? నేను పిలవలేదన్నయ్య, ఆయన వచ్చారు.
ఎందుకంత సీరియస్ గా ఉన్నాడు? మనం ఏదో ఆయన ఆస్తులు దోచేసినట్టు. మీరిక్కడికి రావడం ఏంటి? ఆఫీస్ కి సంబంధించిన విషయాలు ఆఫీస్ లో మాట్లాడుకోవాలి. మా పర్సనల్ ఫంక్షన్ దగ్గరికి ఇన్విటేషన్ లేకుండా ఎందుకు వచ్చారు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నిహారిక? నేనేం టెన్షన్ పడ్డం లేదే. చక్రవర్తి గారు, ఏమైంది? ఎందుకు వచ్చారు? మీరు ఏ కారణం లేకుండా రారు కదా, ఎందుకొచ్చారో చెప్పండి సార్. ఈ నిహారిక గురించి మీ అందరితో కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. నిజాలా? నిజాలు కాదు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. చక్రవర్తి గారు ఇంకా ఏం చెప్పలేదు నిహారిక. వేదవతి గారు, మీ కుటుంబం గురించి, మీ ఆచార సాంప్రదాయాల గురించి నాకు తెలుసు. ఈ నిహారికకు మీ ఇంటి కోడలయ్యే అర్హత లేదు. అర్హత లేదని మీరెలా అంటున్నారు? నిహారిక గురించి ఏం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు? మీకు తెలియని నిజాలు నాకు తెలుసు. హలో, ఏమండి మాస్టర్? నా నిహారిక అమ్మాయిల్లో టాప్. కోటిలో ఒకరుండడమే చాలా కష్టం తెలుసా? హైబ్రిడ్ పిల్ల. అసలు ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారో చెప్పనివ్వండి. ముందు విందాం, తర్వాత మాట్లాడదాం. ఈ నిహారిక మీ శ్రీకర్ని ప్రేమించక ముందు నా కొడుకుని ప్రేమించింది. నా కొడుకుని పిచ్చి వాణ్ణి చేసి వదిలేసింది. వాడిప్పుడు జీవోత్సవంలా పడున్నాడు. నిహారిక నిహారిక అంటూ రాత్రి పగలు కలవరిస్తున్నాడు. చేతికందిన నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసింది. శ్రీకర్ దక్కడని తెలిసిన తర్వాత ఇదిగో మీ రెండో కొడుకుని పట్టుకుంది. నిహారిక ఎందరో జీవితాల్ని ఇబ్బంది పెట్టింది. ఈ నిహారికను నమ్మకండి. నిహారిక బంగారం లాంటి నా కొడుకు ఈ నిహారిక వల్లో పడి ఎలా అయిపోయాడో చూడండి. కాలేజీలో ప్రేమించాడు. నిహారిక కూడా ప్రేమించానని చెప్పింది. నా కొడుకు మీద ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు కానీ దూరంగా విసిరేసింది. ఎందుకలా చేసావు నిహారిక? తప్పు కదా. పాపం చూడు, నీ వల్ల ఓ జీవితం ఎలా అయిపోయిందో. ఇంత మంచి అబ్బాయిని వదులుకొని పెళ్ళైన నన్నెందుకు కోరుకున్నావు నిహారిక? చూడండి శ్రీకర్ గారు, నేను మిమ్మల్ని చేసుకుందాము అనే సమయానికి మీకు పెళ్ళైందన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు మీ గోల్ ఎందుకు? ఈ గోల చూడండి. కొడుకుని తీసుకొచ్చి ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అని అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తావు? సంబంధం లేని విషయం గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం నా నిహారిక లేదు వదినా. నిహారిక, నిహారిక, నిహారిక. సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని నువ్వంటున్నావు. మరి నిహారిక నిహారిక అని ఎందుకంటున్నాడు? చూడరా, చూడు. నువ్వు గుడ్డిగా ప్రేమించావు. నిన్ను దారుణంగా మోసం చేసి మరొకడిని చేసుకుంటుంది. ఇప్పటికైనా నిహారిక, రేయ్, నువ్వు మామూలు మనిషివై నీ బతుకు నువ్వు బతకరా. మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు, మీ అబ్బాయిని నేను ప్రేమించలేదు. అసలు అసలు మీ అబ్బాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నిహారిక నిహారిక అని నిన్నే కలవరిస్తూ ఉంటే
నేను కాదని దబాయిస్తావేంటి? ఎక్స్క్యూజ్ మీ. నా వల్లే ఇతను ఇలా తయారయ్యాడు. ఈ నిహారిక నిన్ను అరేంజ్ చేసిందా? ఇలా నాటకం ఆడమని చెప్పిందా? అదేంటి అలా అంటున్నారు? నా కొడుకు పిచ్చోడయ్యాడు కానీ నిహారిక నేనింకా పిచ్చోడిని కాలేదు. నా దగ్గర డ్రామాలు ఆడొద్దు. ఇందులో డ్రామాలేం లేవు చక్రవర్తి గారు. నా ఫ్రెండ్ చెప్పిందే నిజం. హలో మాస్టర్, నా నిహారిక పెద్ద క్లారిటీ ఇచ్చేసింది. దయచేసి మీ దుకాణం సర్దేసి ఇదిగా అలా పిచ్చి చూపులు చూసుకుంటూ నిహారిక నిహారిక అంటున్నాడే ఆయన పట్టుకొని వెళ్ళండి. లేదంటే మామూలుగా తేడాలు రావు చెప్తున్నా, ఒక రేంజ్ లో ఉంటుంది. మా నిహారిక ఫ్రెండే ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఇంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళు కాదు, నిహారిక నా కొడుకు చెప్పాలి. నువ్విలారా. ఇప్పుడు మీ అందరికీ నిజమేంటో మోసమేంటో తెలుస్తుంది. రే, నువ్వు ప్రేమించింది ఇద్దరిలో ఎవరినో చెప్పు. నిన్ను ప్రేమించి మోసం చేసింది ఎవరో చెప్పు. నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డావో చెప్పు. ఒరే నానా, బాగా గుర్తు తెచ్చుకో, బాగా ఆలోచించుకో. అవని ఎప్పుడు మీ కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అది మీరెవ్వరూ గుర్తించలేకపోతున్నారు. ఇంకా మీరేం మాట్లాడకుండా బయలుదేరండి. ఈ నిహారిక శ్రీకర్ని చేసుకోకపోవడంతో మీ కుటుంబం అదృష్టం చేసుకుంది అనుకున్నాను. రెండో కొడుకుని చేసుకోబోతుంది కదా, ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ లో నా ముందర చూపించకండి. బయలుదేరండి, బయలుదేరండి, అయిపోయింది, బయలుదేరండి. నిహారికని కృష్ణ చేసుకోవడం నీకిష్టం లేనంత మాత్రాన ఇలాంటి డ్రామాలు ఆడాలా? అసలు నువ్వింక మారవా? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నిహారిక గురించి నిజం తెలియటమే కాకుండా మీ అబ్బాయి మామూలు స్థితికి వస్తాడని అనుకున్నాం. అంతా రివర్స్ అయిపోయింది. మీ అబ్బాయిని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని రమ్మని చెప్పాను. మీరెంతో కష్టపడి వచ్చారు. మీ శ్రమ వృధా అయినందుకు నన్ను క్షమించండి. చెడ్డవాళ్లకు కూడా దేవుడు కొంత సమయం ఇస్తాడు మంచిగా మారమని. కానీ వాళ్ళేమనుకుంటారంటే మన టైం నడుస్తుంది, మనకేం కాదులేనా అనుకుంటారు. నిహారిక కూడా అంతే. నీ ప్రయత్నం నువ్వు చేశావు, మా అదృష్టం బాలేదంతే. ఇదిగో చూడు. ఏంటి సందీప్, ఎందుకు రమ్మన్నా? నేను ప్లాన్ చేసుకోవడానికి నువ్వు చాలా టైం గ్యాప్ ఇచ్చావని అర్థం కాలేదా? అంతా క్లియర్ గా చెప్తాను విను. నువ్వు చక్రవర్తి గారితో మాట్లాడిందంతా నేను విన్నాను. లాస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కాస్త రికవర్ అయ్యాడు అని చెప్పారు కదా. ఎక్కడమ్మా? చాలా హాస్పిటల్స్ తిప్పాను, కండిషన్లో ఎలాంటి బెటర్మెంటు లేదు. నిహారిక అని కలవరించడం తప్ప వాడి నోటి నుంచి మరో మాట రావడం లేదు.
ఒక పని చేయండి సార్, రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గరికి మీరు మీ అబ్బాయిని తీసుకుని రండి. నిహారికను చూడగానే మీ అబ్బాయిలో ఏదైనా మార్పు రావచ్చు. అలాగే అందరి ముందు నిహారిక వలన మీ అబ్బాయికి జరిగిన అన్యాయం గురించి చెప్పండి. నిహారిక అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అలాగేనమ్మా. రేపు నా కొడుకుని తీసుకుని వస్తాను. ఫోన్ ఎవరు? చక్రవర్తి గారు. అవునా? మా బాస్ ఎందుకు చేశారు? వాళ్ళ అబ్బాయి పరిస్థితి దారుణంగా ఉందంట. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గరికి వచ్చి నిహారిక గురించి మొత్తం చెప్పేమన్నాను. అయితే రేపు నిహారిక మోసాల గురించి అంతా బయటపడిపోయి మన ఇంటి నుంచి బయటికి పోతుందన్నమాట. అందుకే నా ఫ్రెండ్ ని వాడుకున్నాను. ఫైనల్ గా నువ్వు వేసిన బాణం నీకే రివర్స్ పంపించాను. నేను టైం కోసం వెయిట్ చేయను. టైం ని నాకు అనుకూలంగా సెట్ చేసుకుంటాను. అది మాత్రం నిజమేలే. నీ అంత షార్ప్గా ఎవ్వరూ ఆలోచించలేరు. అంత టాలెంట్ ఉంది నీకు. థ్యాంక్ యూ. నిహారిక థాట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అవని ఎల్కేజీ యూకేజీ పిల్లల్లా ఆలోచించుకు. రేంజ్ కొంచెం పెంచు, లేదంటే నా రేంజ్ ని నువ్వు అందుకోలేవు. ఈ నిహారికతో ఎప్పుడు పోటీ పడాలని ట్రై చేయకు. నిహారిక ఎప్పుడు అక్కడుంటుంది. ఏంటి అర్థమైందా? దించుతా నిహారిక, నిన్ను అక్కడి నుంచి దించుతా. జోక్ అయిపోయింది. అవునా? ఇంకా ఉందని అనుకున్నావు? నవ్వండి అందరూ నవ్వండి. బావా నెక్స్ట్ కృష్ణ. డైలాగ్ చెప్తాను. డైలాగ్ అద్రిపోవాలి. చెప్పు బామ్మర్దే. బావా ఇంకొకసారి రావా? ఇంకొకసారి అలాగే రా. ఒకడు నాకెదురొచ్చిన ప్రమాదమే, నేను ఒకడికి ఎదురెళ్ళిన ప్రమాదమే. తొక్కి పడేస్తా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. దొరకని వాణ్ణి తరుముదాము, దొరికిన వాణ్ణి తురుముదాము. దాబిడి దిబిడే. రాధా గారు రండి, తీయండి. నాకివ్వండి. డాన్స్ చేస్తాను. నెక్స్ట్ అవని. కమాన్ అవని.
ఎవ్వరూ పొరపాటున కూడా ఈ రెడ్ స్లిప్ ని తీయద్దు. దీన్ని అవని మాత్రమే తీసేలా చేస్తాను. కాళ్ళు పట్టుకోవాలి అని రాసింది కదా, మరి విషయం మారిపోయిందేంటి? అదే కదా, అందరి కాళ్ళు పట్టించుకుందామని అనుకున్నాము. అదెలా వచ్చింది? అలా రాకూడదు కదా. అదేంటన్నయ్య అలా అంటావు? లేదు లేదు, అదేదో అంటే ఇందులో ఏం రాసిందో మీకు ముందే తెలుసా ఏంటి? తెలీదు, మాకేం తెలుసు. మరి అలా మాట్లాడతారేంటి? అందరికీ వచ్చినట్టే అవనికి కూడా వచ్చింది. ఎందుకు అందరూ అలా మాట్లాడుతున్నారు? నేను రాసింది ఒకటైతే వచ్చింది మరొకటి. ఎలా మారిందబ్బా? నీకు నచ్చినట్టు మేమంతా చెయ్యాలని రాసుంది కదా, ఏం చెయ్యమంటావో చెప్పు. మీరెవ్వరూ లేకుండా నేను బావా పెళ్లి చేసుకున్నా. దానివల్ల మేము చాలా మిస్ అయ్యాం. అందుకే మీ అందరి కళ్ళ ముందు నేను బావా దండలు మార్చుకోవాలి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మాకు అలా జరగలేదే అని ప్రతిసారి బాధపడుతున్నాం. అందుకే అందరి ముందు మా పెళ్లి జరగాలి. అదెలా కుదురుతుంది? నీ కోరికలో న్యాయం లేదు. వద్దత్తయ్య, ఒప్పుకోవద్దు. అసలు ఒప్పుకోవద్దమ్మా. వామ్మో వామ్మో వామ్మో, ఎలాంటి కోరిక కోరిందో చూడండి. అది కాకుండా మరేదైనా అడుగు. స్లిప్ లో వచ్చింది జరిపిస్తానని మాటిచ్చారు. మాట తప్పుతారా అత్తయ్య? అమ్మా, నువ్విచ్చిన మాట తప్పవు కదమ్మా. మాట తప్పుతున్నాను అని చెప్పత్తయ్య. నేను అడిగినా. మాట తప్పడం నాకు అలవాటు లేదు. నువ్వు కోరుకున్నట్టే జరిపిస్తాను. బావా, అమ్మకిచ్చిన మాటను తప్పామని అమ్మ మనల్ని ఆశీర్వదించలేదు. మనం అనాథల్లా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాం. మన ఫ్యామిలీ ఆశీర్వాదం మనకు దక్కలేదని రోజు రోజు బాధపడుతున్నాను. ఈరోజు ఆ బాధంతా తీరిపోయింది. ఆవిరిగా మారి మనసు నుంచి బయటికి పోయింది. ఇదంతా నీ వల్లనే జరిగింది. ఐ లవ్ యూ అవని. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నా జీవితంలోని లోటంతా ఈరోజు అమ్మా నాన్నల ఆశీర్వాదంతో తీరిపోయింది. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. నీ భార్యని కావడం నా అదృష్టం బావా. లైఫ్ అంతా గుర్తించుకునే తృప్తి ఈ రోజు మనకు కలిగింది. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్.
హలో, ఏం చేస్తున్నారు మేడం? మా సార్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈవినింగ్ తొందరగా వచ్చేయాలనుకుంటున్నాను. నిన్ను తొందరగా రండి శ్రీవారు అని అడిగినప్పుడు మాత్రం ఆఫీస్లో బిజీ అనేవారు. ఈరోజు నేను అడగకుండానే మా వారు వరాలు కురిపిస్తున్నారేంటి? తమరి ప్రశ్నలకు సమాధానం పూలతో స్వీట్స్తో చెప్పాలి అనుకుంటున్నాను. మల్లెపూలు స్వీట్సా? అవెందుకు బాబుగారు? వాటితోనే చెప్పాలి బామ్మగారు. చెప్తావా చెప్పవా? నిన్న మనకేమైంది? పెళ్ళయింది కదా, మరి ఈరోజేమవ్వాలి? ఏయ్, వివాహ ధర్మ పద్ధతులు తంతులు పాటించాలి కదా. పంతులు గారిలా బాగానే చెప్తున్నావు గాని అవేమి తీసుకురావద్దు. గుర్తుందన్నా ఈ కృష్ణగాడు అంతే. కోటీశ్వరులకు వారసునైనంత మాత్రాన గతం అలా మర్చిపోతాను. మొత్తానికి నాకందనంత ఎత్తుకు ఎదిగిపోయావున్నా నువ్వు. రే ఊరికే ఎదిగానా? కష్టపడ్డాను రా. ఏం కష్టపడ్డావన్నా? కోటీశ్వరుని చేయమని రోజు 7 కొండల వారి గుడికెళ్ళి దర్శించుకునేవాడిని తెలుసా? దాన్ని దర్శించుకోవడం అనరన్నా, బెదరగొట్టడం అంటారు. ఏదో ఒకటి. మల్లెపూలు స్వీట్సా? నువ్వేదేదో మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటండోయ్, ఈరోజు శ్రీవారు చిలిపి కవి అయిపోతున్నారు. అమ్మో అమ్మో, ఈరోజు మాటలు పాటలు చేష్టలు అన్నీ వింతగా ఉన్నాయిగా. అవని మాత్రం శ్రీకర్తో సంతోషంగా ఉంటుంది. నేను కృష్ణకి దగ్గర అవుతుంటే తట్టుకోలేకపోతుంది. వాళ్ళకేమో సరసాలు, మాకేమో విరహాలా. వాళ్ళకేమో సంతోషాలు, మాకేమో ఎడబాటులా. వాళ్ళకేమో ఆనందాలు, మాకేమో టార్చర్లా. శ్రీకరేమో 24 గంటలు అవని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మా దొంగ రాస్కెల్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. రే నా డార్లింగ్ రా, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇదిగో అందరూ నెమ్మదిగా తాగండి, సైలెంట్ గా. హాయ్ డార్లింగ్. ఎక్కడున్నా? ఫ్రెండ్ దగ్గర. ఏం చేస్తున్నావు? కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా ఉంటే కరిగిపోవడానికి వీడొక జ్యూస్ ఇచ్చాడు, అది తాగుతున్నా. తొందరగా బయలుదేరిరా. ఎందుకు డార్లింగ్, నన్ను మిస్ అవుతున్నావా? బాధపడకు, నువ్వు మిస్సెస్ అయిన తర్వాత 24/7 గాని గెద్దులా నీ చుట్టూనే తిరుగుతా. అప్పటి వరకు నన్ను పట్టించుకోవా? అయ్యో ఎంత మాట! నా గురించి ఆలోచించేది ఏమీ లేదా? మరి బండ మనిషిలా తయారు కాకు. కాస్త రొమాంటిక్ గా ఉండొచ్చు కదా. समझ गए डार्लिंग, तुम्हारा फीलिंग कृष्णा को समझ में आया. ఏం చేయాలో నాకు తెలుసు. యు వెయిట్ దేర్, ఐ యామ్ కమింగ్. తొందరగా రా. నువ్వు ఫోన్ పెట్టే 10 నిమిషాల్లో నీ ముందరుంటా. హలో, చెప్పు ప్రశాంత్. మార్నింగ్ నువ్వు పంపిన ఫైల్ ఓపెన్ కావట్లేదు శ్రీకర్. దానికి సీక్రెట్ కోడ్ ఉంటుంది ప్రశాంత్. అర్జెంటా? కొంచెం అర్జెంటే. 1 minute.
చెప్తాను రాసుకో. ప్రశాంత్. హలో ప్రశాంత్, డు యు హియర్ మీ? హలో హలో. మంచి మీద దుప్పటేసి మళ్ళీ ఇప్పుడు చల్లాను రారా రారా తనననననన. ఆ, నిహారిక డార్లింగ్ వచ్చేసాడు నీ మాస్ మహారాజా. మల్లెపూలు స్వీట్స్, అబ్బా బాబా వాట్ ఏ కాంబినేషన్. ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడెందుకున్నాయి? ఎవరు తెస్తే ఏముంది, మనం కొట్టేసి మన డార్లింగ్ ఇస్తే నా మొగుడు మంచి రొమాంటిక్ ఫెలో అనుకుంటుంది. ఎవరు చూడలేదు, మనం అసలు తీయలేదు. ఇక్కడే పెట్టాను కదా, ఏమయ్యాయి? కిందేమన్నా పడ్డాయా?